హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే శ్రీజ దమ్ము అండి. మొత్తం వీడియో అంతా ఆవిడ గురించే మాట్లాడబోతున్నా. దట్ ఈస్ ఫర్ షూర్. ఫస్ట్ థింగ్ అండి, ఆవిడ శ్రీజ దమ్ము అనే ఆవిడ అగ్ని పరీక్ష త్రూ బిగ్ బాస్కి వచ్చారు. వచ్చాక పోనీ ఆవిడ గేమ్ ఆడుతూ రియలైజ్ అయ్యి మంచిగా గేమ్ని ఆట ఇట్లా చక్రం తిప్పే టైంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని తీసుకొచ్చి ఆవిడ్ని ఎలిమినేట్ అయ్యేలా చేశారు. అది ఒక అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని బిగ్ బాస్ టీమ్కి తెలుసు, చూస్తున్న ఆడియన్స్కి తెలుసు. కానీ ఎవరు ఏమీ చేయలేకపోయారు. సరే పోనీ అది కూడా పక్కన ఉంచండి, అదో పార్ట్, అదో ప్రాసెస్, అది గేమ్, ఇంకేం చేయలేము. ఎందుకంటే గేమ్ అన్నాక రకరకాలు ఉంటాయి. వాళ్ళు సడన్గా ఎలాంటి గేమ్స్ అయినా పెట్టచ్చు, అదొక ప్రాసెస్ అనుకుందాం. పోనీ ఆ అమ్మాయి మా నాన్న అమ్మాయిని వదిలేయకుండా రీఎంట్రీ కార్డ్ కింద కూడా మళ్ళీ భరణి గారితో ఆవిడ తీసుకు అయితే అప్పుడు కూడా భరణి గారితో ఆవిడ పెట్టిన గేమ్లో ఒక గేమ్ని రద్దు చేసేసి అది చేసి ఇది చేసి మొత్తానికి భరణి గారు విన్ అయ్యేలాగా, శ్రీజ గారు ఓడిపోయేలాగా, భరణి గారు అప్పటికీ ఒక ఆట ఆయన పడిపోయి ఆడలేకపోయారనమాట. అప్పుడు కూడా ఆయనకి వేరే వాళ్ళతో ఆడించి ఛాన్స్ ఇప్పించి ఓకే భరణి గారిని తీసుకొచ్చారు. వాళ్ళు భరణి గారిని తీసుకొచ్చి పాపం శ్రీజ గారు ఎంట్రీ ఇస్తారనుకున్న టైంలో ఆడియన్స్ అందరూ కూడా శ్రీజ రీఎంట్రీ కన్ఫర్మ్ అన్న రేంజ్లో వీడియోస్ అవి కూడా పెట్టారనమాట. బట్ అన్ఫార్చునేట్లీ షీఈ్ అంటే ఆవిడ కనీసం ఏవీ వేయలేదు, స్టేజ్ మీద తీసుకురాలేదు, కనీసం నాగార్జున గారితో అడ్రస్ కూడా చేయించలేదు. అదైతే పాపం ఆ అమ్మాయికి ఒక షాటరింగ్ మూమెంటే. ప్రతి ఒక్కరికి అట్లా జరిగింది కదా, నాగార్జున గారితో ఇట్లా అడ్రస్ చేసి స్టేజ్ మీద. ఆ అమ్మాయికి అలా జరగపోయేసరికి షీ ఫెల్ట్ బ్యాడ్. ఆమె ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ. సరే పోనీ అది కూడా వదిలేద్దాం. ఆఫ్టర్ దట్ రీసెంట్గా బీబీ జోడీ 2లో చైతు గారి ఆర్జే చైతు గారి పక్కన కీర్తి గారు క్విట్ అయిన క్షణంలో ఆవిడ ప్లేస్లో ఈవిడ్ని తీసుకురావడం జరిగింది. పోను వచ్చారు, ఆవిడేదో కెరియర్ ఏదో నడుపుకుంటారులే, పోన్లే ఇప్పటికైనా శ్రీజ గారికి ఒక అవకాశం దొరికిందని అనుకునే టైంలో జస్ట్ 2 to 3 పర్ఫార్మెన్సెస్ అయ్యాయి అనుకుంటా, 1 to 2 పర్ఫార్మెన్సెస్ అయ్యాయి అనుకుంటా, ఎలిమినేట్ చేసేసారు. అసలు షీఈ్ నాట్ ఇన్ బీబీ జోడీ 2. ఈ వీకెండ్ అనుకుంటే ఎపిసోడ్ మనకి టెలికాస్ట్ అవుతుంది. శ్రీజ అండ్ చైతు పేరుని ఎలిమినేట్ చేశారు. ఫస్ట్ ఎలిమినేషన్ అన్నమాట. అరాచకం అనిపించింది. ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఏదో మాడిపోయిన మసాలా దోశ తింటూ ఏదో తన మానం తను ఉంటే పాపం మళ్ళీ తనని తీసుకొచ్చి ఇట్లా హోప్ ఇచ్చి అదైతే చాలా అన్ఫేర్ అనిపించింది. సో మీకేమనిపిస్తుంది? శ్రీజాని తన మనం తను వదిలేస్తుంటే బాగుండేది. తను ఏదో తన వచ్చిన ఒక ఫేమ్కి, ఒక సెలబ్రిటీ స్టేటస్కి తన గ్రోత్ని తను ప్లాన్ చేసుకుంటున్న టైంలో ఇట్లా ఒక షో ఆపర్చునిటీ ఇచ్చినట్టే ఇచ్చి అలా పంపించేయడం కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ డౌన్ చేయండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు కాంటెక్స్ట్ అయితే మొత్తం మీదన శ్రీజ గారికి అయితే అలా జరగండి, నా ఒపీనియన్ జరిగి ఉండకుండా ఉండాల్సింది. థ్యాంక్ యూ.